అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి అక్షరం దుర్భిక్షామి, అయోగ్య పురుష లోకో యోజకస్రత దుర్లభ. మందుకు పనికిరాని మూలిక లేదు, మంత్రానికి పనికిరాని అక్షరం లేదు. అయోధ్య పురుషోలోకో. సో అనుభవం కలిగిన వ్యక్తులు దేశంలో కొందరే ఉంటారు, అరుదుగా. అలాంటి వాళ్ళ నైపుణ్యాన్ని మనం స్వీకరిస్తూ మనం కూడా ఒక స్థాయికి రావాలి అంటే ముందుగా మనం చేయాల్సింది, ఇంతసేపు విన్నాం. పొద్దున రామారావు గారు, రమేష్ గారు, తర్వాత ఇప్పుడు మన ఉపేందర్ గారు, తర్వాత శ్రీకాంత్ గారు, ఇంతమంది చెప్తున్నానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. ఏదో వచ్చారు, మన చెప్పారో గంట సేపు కూర్చున్నాం, శ్రీకాంత్ గారు ఏదో 2-3 విత్తనాల పేరు చెప్పారు, నోరే తిరగట్లే అనే కాడికి రావద్దు మీరు. అందుకనే రాసుకోమంటున్నా, నెంబర్ ఇస్తున్నా, ఇది ఫాలో అప్ కావాలి. ఇది మనకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, పూర్తిగా మునుగుతూనే ఈతరాన్ని కూడా తీసుకుపోయి నడి సముద్రం ఎత్తేస్తే ఒత్తొత్తాడు, లేకపోతే పోతాడు. అట్లా మనం ఈ సబ్జెక్టు వినాలి. దీపము వెలగాలంటే నూనె ఉండాలి, ఏదైనా పని చేయాలంటే దాని పట్ల జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం అందించే వేదికనే ఇది. ఈ జ్ఞానానికి ఇక చివరి అంకం వచ్చింది. అందుకనే అన్నిటికీ మూలం మనకు దైవం. దైవం శక్తి మనకుంటే అన్నీ ఉన్నట్టే. అందుకనే అమ్మవారు మనకు ఈరోజు భారతమాత, గోమాత రూపంలో మొదటిసారిగా మా ప్రోగ్రామ్కి ఒక సాధువు రూపంలో శ్రీ 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 స్కందానంద భారతి సరస్వతి మాత వచ్చారు. వారి యొక్క దివ్యమైన వాణిని అందరం విందాం. దయచేసి ఎవరు మధ్యలో లేవద్దు, ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు. మాతాజీని మాట్లాడాల్సిందిగా స్వాగతిస్తున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అంటే తండ్రి సమానులు, మాత సమానులైన వారికి మరియు సోదర సమానులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, గో ఆధారిత గోవర్ధనగిరి అని పేరు పెట్టారు. అంటే ఒక చక్కటి ప్లేస్. గోవర్ధనగిరిని ఎప్పుడు ఎత్తవలసి వచ్చింది? శ్రీకృష్ణుల వారు భూమాతని రక్షించడం కోసం, గోవులని రక్షించడం కోసం కేవలం చిటికనేల మీదనే పర్వతాన్ని ఎత్తి మనందరికీ రక్షణగా ఉంటుంది పర్వతము అని వారు చెప్పకనే చెప్పారు. అంటే ఒక 4 విధాలుగా రక్షించాలంటే పర్వతాలు అవసరము ఆడ సూచించారు. కానీ ఈరోజు పర్వతాలు కాదు, చిన్న గుట్టలు కూడా మిగిలిన స్థితిలోకి దిగజారిపోయి ప్రకృతిని వికృతిగా మార్చుకుంటున్నాం. దయచేసి నేను అంటున్నది ఎవరికైనా కొద్దిగా సూటిగా అనిపించినా క్షమించాలి. అంటే మన ఆధారం అంతా గుట్టల ఆధారమే. ఎన్నో వనమూలికలన్నీ కూడా గుట్టల మీదనే ఉంటున్నాయి. ప్రకృతి లోపల ప్రతి పంట రక్షించాలంటే గుట్టలే, చెట్లు చేమలే మనల్ని రక్షిస్తాయి. ప్రకృతి మాత ఒడిలోనే మనం ఉన్నాం. ఈ ప్రకృతి మాత కోసమే 1000 ఏళ్ళ నుంచి మన భారతదేశానికి యుద్ధానికి వస్తున్నారు విదేశీయులు. ఏ రోజు కూడా మనం ఎవరిని ఆశించడానికి కానీ
దోసుకోవడానికి కానీ వెళ్ళిన వాళ్ళము కాదు. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని అన్నం పెట్టే దాతలం మనం. ముందుగా మనం అన్నీ సూచించింది ఏంటిది? పాడి పంట. ఈ రెండిటికే మన ఆధ్యాత్మికం కూడా ఈ రెండిటికే ప్రథమ స్థానం ఇస్తూనే గురువులకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే గురువులైతేనే వాటిని కాపాడగలుగుతారు అనే ఉద్దేశంతో. మాతృదేవో భవ అన్నారు. ఆ పరమాత్మ ఒక మాతృ స్త్రీ రూపంలో ఉంటారు. ఎందుకు అంటే తెల్లని పాలు, ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా మలుస్తూ ఆ పిల్లవాడిని పోషించడానికి ఆ తల్లి స్థానంలో, తల్లి హృదయంలో చేరి ఉంటాడు పరమాత్మ. అందుకే దేహమే దేవాలయము అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఆ దేహములోనే దేవుణ్ణి నిలుపుకొని ఇది దేవాలయాన్ని రక్షించే స్థానం అనే విషయాన్ని ప్రతిదీ మనకు ఇంటి రూపంలో, అంటే ప్రతిదీ సూక్ష్మ రూపంలో చెప్పారు. విద్య లేదు కానీ విజ్ఞానం ఉంది మన దేశంలో. జ్ఞాన సంపన్నులు అంటే అక్షర ముక్కలేదు కావు దేశానికి కావలసింది. సంస్కృతం లేదు, పాండిత్యము లేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా పరమాత్మని దర్శిస్తూ అణువున ఆ పరమాత్మను అనుభవిస్తూ మళ్ళొక్కరికి అనుభవింపజేశారు ప్రతి వారు కూడా. మళ్ళీ ఇప్పుడు ఇదంతా వ్యవసాయానికి సంబంధించింది కనుక, ఎందుకంటే నేను కొంచెం అది ఋషుల గురించి చెప్పాలి కనుక, దాంట్లో మనకి భృగు మహర్షి చాలామందికి తెలిసి ఉంటారు. వారు ఎక్కువ వ్యవసాయానికి చేయడానికి కోసమే తపన పడ్డారు. ఏ వ్యవసాయం చేయాలంటే నీరు అవసరం. నీరు అవసరం అంటే ఆయన నీరు కోసం కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేశారు. అరుంధతీదేవి కుమారుడైన శక్తి తర్వాత దాన్ని పాతాళ గంగని తీసుకురావడానికి ప్రయత్నం చేసి పాతాళ గంగని తెప్పించారు. అంటే పాతాళంలోనే ఉంటుందా గంగ? అంటే ఎందుకు చెప్పారు అంటే తపన, మన హృదయంలో ఉన్న తపనని చిలికి చేస్తే ఆ నీరుగా మనము వచ్చి వ్యవసాయం అంత గొప్పది అనే విషయాన్ని చెప్పడానికి కథల రూపంలో మలిసి చెప్పారు. అంటే పరిశోధనలు ఎక్కడో లేవు, మన హృదయంలోనే పరిశోధన జరగాలి. ప్రతి క్షణం ప్రతిదీ వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మహానుభావులుగా సందేశాలు ఇచ్చారు. నేను కూడా వినని వడ్ల పేర్లు వీరు చెప్పారు. వారు తన అనుభవం పూర్వకంగా వ్యవసాయంని ఎట్లా చేశారు ఏంటి అని మొక్కల గురించి కూడా వారు చాలా చక్కగా చెప్పారు. నిజానికి ప్రతి మొక్క కూడా స్త్రీ డెలివరీ కాగానే తక్కలాకు వాయిలాకు వేసి స్నానం చేపించేవారు. ఎందుకోసం? చుట్టూ ఉన్న చెడు రానివ్వకుండా. మళ్ళీ ఒకటి 21 రకాల మూలికలు వేస్తూ పెద్ద మందం తయారు చేసేవారు, బయాలెంతలకు పెట్టేవారు. ఇప్పుడు ఆ మూలికల పేర్లు కానీ ఆ మూలికలు కానీ లేని స్థితిలో ఉన్నారు, తెలియని స్థితిలో ఉన్నారు. ఎందుకోసం పోతుంది మన విద్య? కాపాడుకుంటూ ఇన్ని తరాల నుంచి ఇంతమంది మనల్ని దాడి చేస్తున్నా కూడా పెద్దలు కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం వాటిని పోడగొట్టుకుంటున్నామే. అన్నేళ్ల నుంచి లేనిది ఈరోజు ఎందుకు పోతుంది? మన నిర్లక్ష్యం, మన అలక్ష్యం. తర్వాత వాళ్ళు ఏదో చేసిపోయారు, ఎవరో ఏం చేసిపోయారు, ఇది పెడితే అది బాగుంటుంది అని వాళ్ళు చెప్పుడు మాటలు మనం విన్నాం. మన సంస్కృతిని మనం మర్చిపోయాం. మళ్ళీ సంస్కృతిని కొలుపుకోవాలి. మనంగా ఆలోచించాలి. ఏది మనది కాదు, మనది అయిన దాన్ని మనం నిలబెడదాము. నలుగురికి అన్నం పెట్టి మనము ఈరోజు అదే దీనికోసం ఎందుకు ప్రాకులాడుతున్నాం? ఒక్కసారి ఆలోచించుకుంటే మన పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఎంత కష్టమేమీ కాదు. ఒక్క వేలు చూపిస్తున్నాం, ఏమీ పట్టుకోలేం. 2 వేళ్ళు, 2 నామం అని చెప్పేస్తుంది, 3, 4, 5 పిలికిడి బిగిస్తే ఎంత పనైనా ఈజీగా చేస్తాం. కానీ ఈరోజు ఒక్క వేలుతోటే ఉండి పని చేయలేని స్థితిలో ఉంటున్నారు. ధనం ఉంది, 4 అంతస్తుల మేడలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉంటున్నాయి, 20 ఎకరాలు ఉంటుంది, ఒంటి నిండా బంగారమే ఉంటుంది. కానీ ఒంటి నిండా రోగాలే, ఎప్పుడు అష్టదరిద్రమే. పూర్వకాలం కట్టుకోవడానికి బట్టలేదు, కానీ కంటి నిండా నిద్ర ఉండేది, ఏ రోగము లేకుండా అష్టైశ్వర్యంగా ఆనందంగా వాళ్ళ ముఖాలు వెలిగిపోయేది. ఎప్పుడు ఎవరి ముఖం చూసినా పాలిపోయినట్టుగా, ఇది అయినట్టుగా, నడకలో తేడా, కొంచెంసేపు నడవలేము, కొద్దిసేపు కూర్చోలేము, కొద్దిసేపు మాట్లాడలేము. ఈ స్థితికి వస్తున్నారు.
20 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లవాడు ఉండి తీసుకురా అంటే ఆ చెంబు లేవడలేని స్థితిలోకి ఆ పిల్లవాడు దిగజారిపోతున్నాడు. ఎవరి ద్వారా జరుగుతుంది అది? మన లోపం కాదా? తల్లుల లోపం కాదా? తండ్రుల లోపం కాదా? తల్లి తండ్రి జాగ్రత్త పడకపోతే పిల్లలు పైకి రారు. వాళ్ళకి చెప్పాలి, నయాన భయాన ప్రేమతో బుజ్జగించి బూరడించి మన సంస్కృతిని మనం నేర్పించాలి. వారు అన్నారే చిలుకు బట్టలు, నిజానికి ఈ చిలుకు బట్టతోటి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎంతమంది తెలుసు? చెప్పినా వినే స్థితిలో లేరు. ఈ పక్కన నడుములకి క్యాన్సర్ రావడానికి కారణం చీరలు అవుతున్నాయి. అది తెలుసుకునే స్థితిలో లేము. ఉబ్బకాయం అంటున్నాం. పూర్వకాలంలో నడుముకు ఒడ్డాలం పట్టి పెట్టుకునేది నడుము నొప్పి రాకుండా. ఈరోజు 10,000 వేసి ఒక ప్లాస్టిక్ పట్టి కొంటున్నారు. అదే ఒడ్డాలం పెట్టేసుకుంటే నీ నడుముకి కావలసిన శక్తినిస్తుంది తెలుసా. వెండి మనకి ఇది ఇస్తుంది. వెండి లేకపోతే రాగి కడాలు వేసుకున్నారు. రాగి నుంచి భూమి అని మనకు చెప్తున్నారు కదా. ఒక చిన్నదే ఇంత మెసేజ్ ఇచ్చిందే రాగి. మన గుడిలో తవ్వేసి మన వాటిని ప్రతిష్ఠించేటప్పుడు ఉన్న పత్రాలు ఎందుకు ఎత్తుకెపోతున్నారు? ఆ రాకిలో మహత్యం ఉంది కనుకనే కదా ఎత్తుకపోవడానికి. ఎంతోమందిని నాశనం చేస్తూ తీసుకువెళ్తున్నారే, ఎన్నో గుళ్ళను నాశనం చేస్తున్నారు. ఎందుకోసం తీసుకెళ్తున్నారు? భారతీయ సంపదను దోసుకపోతున్నారు. చాలా రకాలుగా దోసుకపోతున్నారు. ఒకే రకమే కాదు. మనమేదో మన కొడుకులు బయట వెళ్ళి చదువుకోవాలి, పెద్దవాళ్ళు కావాలని మనం ఆలోచిస్తుంటే, వాళ్ళు మన దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్న సంపద ఏంటిది, ఈ దేశంలో ఉన్న కారణం ఏంటిది, వీళ్ళని ఏ విధంగా దెబ్బగొట్టాలి అని వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఒక రకంగా కాదు, విద్యాపరంగా దెబ్బగొట్టారు, మన నడవడిలో దెబ్బగొట్టారు, తినే తిండిలో దెబ్బగొట్టారు. పూర్వకాలం వంటిల్లే వైద్యశాల, ఏ సీజన్లో ఏ తిండి తినాలి అనేది మనకు ఒక లెక్క ఉండే. ఆ లెక్క ప్రకారం పోయేవాళ్ళు. ఏ రోగం వస్తే ఆ రోగానికి తగిన జబ్బు ఆ ఇంటిలోనే ఆ ప్రాంతంలోనే తినేవాళ్ళం. సంక్రాంతికి సకినాలు తినేవాళ్ళం. ఎందుకు తినేవాళ్ళం? నువ్వులు ఎక్కువగా తింటే శరీరాల్లో కాపాడుతుంది కనుక ఆ నువ్వులతోటి చేసిన పదార్థాలే సంక్రాంతి పండుగ తినేవాళ్ళు. దసరాకి నెయ్యి సమిలి అని తినేవాళ్ళు. ఎందుకంటే అటు వేడి ఇటు చలికాని పరిస్థితిలో ఉంటుంది కనుక ఆ నెయ్యి ఎక్కువ వాడాలి, శరీరానికి మంచి తాకత్ ఇస్తుంది అని. అంటే వేడి పోయి చలికాలం మొదలవుతుంది కనుక, చలికాలం ఇది వచ్చే దానికోసం. ఇలా ప్రతిదీ కూడా దానిగా ఒక మార్గనిర్దేశకంగా మన తిండిలో కానీ, వంటల్లో కానీ, ఆచారంలో కానీ, కట్టులో బొట్టులో అన్నిట్లో పెట్టారు. ఇవన్నీ మర్చిపోతున్నాం. దేనికోసం మర్చిపోతున్నాం? తెలియక, అజ్ఞానంగా, చెప్పలేక. ఓ పిల్లవాడు వచ్చి అమ్మ ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ వంట ఏంటిది అని అడిగితే ఆ పిల్లవాడికి చెప్పలేని స్థితిలో ఒక తల్లి ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళకి తెలియదు. మా అమ్మ చేసింది నేను చేస్తున్నాను. మీ అమ్మ చేసినప్పుడు మరి నువ్వు అడగలే కదా. ఈ పిల్లవాడు అడుగుతున్నాడు. ఆ పిల్లవాడు అడిగినప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా నాయన కొంచెం ఆగో నేను తెలుసుకోనైనా చెప్దాము, తర్వాత దాని గురించి కొన్ని చెప్తా ఉంటే ఆ పిల్లవాడు వింటాడు. చాక్లెట్ తినద్దు అని చెప్తున్నావు. వాడికి తినద్దు అంటే తినాలనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్న పదార్థం ఏంటిది, అది తింటే పళ్ళెట్లా పాడైపోతుంది, దాంట్లో ఉన్న నీ మెదడు లోపల నష్టం ఎట్లా జరుగుతుంది అనే విషయం మనం చెప్తలేం. అందులో ఒక మత్తు ఉంటుంది. ఆ మత్తు పదార్థం ఏం చేస్తుందంటే అట్రాక్షన్గా ఆకర్షించడానికి చేసి మెదడును మొద్దుబారిస్తుంది. అది వాడికి మొద్దుబారిస్తూ ఉంటే రోజు రోజుకి ఏమైపోతుందంటే అది తినాలి అనే తపన పెరుగుతుంటుంది. అది ఆ ఆకర్షణ దాన్ని లాగుతుంది. ఆ ఆకర్షణ లాగి వాడి చాక్లెట్ మీద పోతుంది. ఇలా దాని యొక్క నివారణ చెప్పుతూ దానికి కావలసిన విరుగుడు ఆ తల్లి ఇవ్వడం చేస్తే అది కూడా మారిపోతుంటారు. మత్తు తాగుతారు. ఒక దగ్గర మత్తు తాగేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రవచనకి వెళ్ళిన తర్వాత అమ్మ మాకు ఈ మత్తు అలవాటు అయిపోయింది, మేము పని చేసేవాళ్ళం కదా, మాకు తాగకపోతే కొద్దిగా కష్టం అవుతుంది అన్నారు. ఒళ్ళంతా అలసిపోయి మేము పని చేస్తే మాకు తాగితే కానీ పోదు అని చెప్పారు. నాయన నువ్వు సంపాదించే సంపాదన ఎంత? 500 రూపాయలు కూలి. మరి నువ్వు తాగితే 400-500 పెట్టి ఒక బాటిల్ తీసుకుంటున్నావు. అదే పూర్వకాలంలో ఇప్పసార కాచుకొని తాగేవాళ్ళు. అది లిమిట్ ప్రకారంగా తాగితే అది మందు. ఒక 1/2 లీటరు 1/2 లీటరు చేసుకొని తాగగలిగితే ప్రకృతి నుంచి వస్తే సాయంత్రం వేళ పనంతా చేసుకొని అది తాగితే అది మందుగా పనిచేస్తుంది వాడికి, వ్యవసాయదారుడికి. కానీ ఈ రోజుల్లో వ్యవసాయం లేదు, పిల్లవాడికి పని చెప్పడం లేదు, రోడ్ల మీద కూర్చోబెడుతున్నాడు, వాడిని పని చేయించే పరిస్థితి లేదు. పూర్వం తండ్రి నాయన నేను పోతున్నా నా వెంట నువ్వు రా అని వాడిని తీసుకుపోయి పని చేయించేవాడు. అయ్యో నా ఒక్క కొడుకు నాకు పని చేయొద్దు, వాడిని పెంచాలి, వాడిని గొప్ప చేయాలి అనుకొని వాడికి ఏది కావాలంటే అది ఇచ్చి వాడిని సోమన్ని ఎవరు చేస్తున్నారు? తండ్రి. ఎందుకు సోమన్ని చేయాలి
అంటే నీ కొడుకును నువ్వే పాడు చేసుకుంటున్నావు. వాడు రేపు దేశానికి కాదు నీకే పనికి రాకుండా చేసుకుంటున్నావు. ఇది ఎంతవరకు ఎందుకు ఆలోచిస్తలేవు? మా నాన్న 4 ఎకరాలు నాకు ఇచ్చిండు కదా, నా కొడుకు నేను 2 పిల్లలు ఉంటే 2 ఎకరాలు ఇవ్వాలి, అవి కాపాడాలి, అది నా బాధ్యత వాళ్ళ బాధ్యత అని మరి మీ బాధ్యతలు ఎందుకు మర్చిపోతున్నారు? మీ బాధ్యతను మర్చిపోతున్నాం కనుకనే ఈ విధమైన ఇదవుతుంది. మా పిల్లవాడు వింటలేడు. వినకుండా చేసింది ఎవరు? వాడు కావాలన్నప్పుడు అన్నీ ఇచ్చావు, కానీ వాడు తర్వాత మరలబడి నిన్నే మింగడానికి తయారవుతున్నారు. అందుకే పూర్వకాలంలో పిల్లవాడి 4 ఏళ్ళు దాటి 5 ఏళ్ళు అయ్యింది అంటే తండ్రి పాలేరులాగా చూడాలి, వాడికి కావలసినవన్నీ కొట్టి తిట్టి పని నేర్పాలి. తర్వాత 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే ఒక స్నేహితుడిలాగా, బాబు నీకేం కావాలా, ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావురా అని మంచి చెడ్డలు ఒక స్నేహితుడిలాగా వాడిని దగ్గర తీసుకొని వాడిని అడుగుతూ వాడికి కావలసినవి అందిస్తూ సలహాలు ఇస్తే ఆ తండ్రి కొడుకులు ప్రేమతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అందుకే పెద్దవాళ్ళు వెనకటోళ్ళు మా నాన్నకి ఏం కావాలో అని వాడు కొనుక్కొచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు బాబు నాకు కొంచెం అవస్తుంది రా అంటే, నానా ఎవడో వస్తాడులే, డబ్బు ఇస్తాడు, నేను ఆ డబ్బు వారేస్తాను తీసుకో. ఇలాంటి స్థితిలోకి దిగజార్చింది ఎవరు? మనమే. కానీ ఇది మన తప్పును మనము అనుకుంటలేము. ఇది నేను చేసినా నా తప్పు అని. వాడు వినకుండా అయిపోయాడు. ఈ కలికాలము లేదు, చలికాలం లేదు, వానాకాలం, 4 కాలాలు ఎప్పుడూ ధర్మపదంలోనే ఉంటాయి. మనము నిర్వర్తించే ధర్మాన్ని బట్టే మనకి ఉంటుంది. మన ధర్మాన్ని మనం మర్చిపోయినప్పుడే అది పోతుంది. మన బాధ్యత శ్రద్ధ లేదు, పిల్లల మీద శ్రద్ధ లేదు, విద్య మీద శ్రద్ధ లేదు, ఇంటి మీద శ్రద్ధ లేదు, ఆఖరికి ఒళ్ళు మీదనే శ్రద్ధ లేని స్థితిలో మర్చిపోయి ఏదో ఊహల్లో ఆలోచనలో ఉండిపోతున్నారు. ఏదేమైతే నాకేంటి, ఆ పక్కవాడికి ఏదో జరుగుతుంది కదా, నా వరకు వచ్చే వరకు నేను చూస్తాను అని. నీ వరకు కాదు, రేపు నీ ఇంట్లోనే మొదలయ్యింది. నీ ఇంటినే నువ్వు కాపాడుకోలేని స్థితివి, పక్కవాడికి ఏం చేయగలుగుతావు? ఇది మనం ఆలోచించుకోవాల్సింది. కాలికి ఉన్నయింది కదా, నా కాలి నన్నేం చేస్తుందని దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది ఒంటినంతా నాశనం చేస్తుంది. ఈరోజు దేశ పరిస్థితి కూడా ఆ విధంగానే అయింది. అది ప్లాస్టిక్ ఎవరు ఇష్టపడుతున్నారు? తేలిగ్గా ఉంటాయి, ఆ ప్లాస్టిక్ తీసుకురండి, ఆ సంచులు తీసుకురండి, ఇవి తీసుకురండి, అవి తీసుకురండి అని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? కంపెనీలు తయారు చేస్తాయి నిజమే, వద్దని వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తయారు చేస్తారు. నీకు తెలియదా అది మంచా చెడ్డ అనేది? నీకుందిగా జ్ఞానాన్ని. నీ జ్ఞానం ఏమైపోతుంది? ఒకరిని చూస్తే అనుకరణ ఎందుకు పోతున్నాం? అందరికీ మన జ్ఞానం ఉంది కదా, చదువుకుంటున్నామే కదా. పూర్వకాలం అన్న చదువు లేదు, దాని యొక్క ఫార్ములాలు తెలివాయి. ఇప్పుడు ఫిజిక్స్ చేస్తున్నారు, బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నిటినీ మనకి సబ్జెక్టులలో ఉన్నాయి, అందరికీ తెలుస్తున్నాయే కదా. తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యంగా మనం మారుతున్నాము? ఈ నిర్లక్ష్యాన్ని కొద్దిగా వదిలిపెట్టండి. ధర్మం వైపు 1 అడుగు వేద్దాం, అది 10 అడుగులు మనకు వేస్తుంది. కాపాడుకుందాం మన ధర్మాన్ని. మనం ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా కాపాడుదాం. వీరన్నారే 1 ఎకరం పంట పండించి. పూర్వకాలంలో ప్రతి స్త్రీ కూడా ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకునేది. ఈరోజు ఒక వెత్తడి జాగున్నా ఎవడు ఊడుస్తాడు, ఎవడు తల్లుతాడు, దీనికి బండలు పడాయి అని భర్తల్ని పోరు పెట్టి హింసించి కూడా బండలు వేయించుకుంటున్నారు. ఆ కొద్ది కాలి మట్టి, మనం మట్టిలో పుట్టినమమ్మ. ఈ శరీరాన్ని నువ్వు చెమట కొట్టినప్పుడు నలువు మట్టే వస్తుంది. మట్టి లేకపోతే మనము లేము. కొన్ని జబ్బులకి మట్టే. పూర్వకాలం ఏదైనా కుట్టిందంటే, విష పురుగు ఏదైనా కుట్టిందంటే అలుకుతున్న నేల నుంచి నీళ్లు చల్లి అది రాస్తే ఆ విషం విరుగుడైపోయేది. మరి అంత శక్తి మట్టికి ఉన్నప్పుడు ఇప్పుడు వెదవ మట్టి అంటున్నామే. కంటి కురుపు అయితే కూడా మట్టి రాసి కంటి కురుపు మీద పెడితే కంటి కురుపు తగ్గేది. ఎందుకు తగ్గేది అంటే ఆ మట్టిలో అంత శక్తి ఉంది. ఇంకోటి, ఏదైనా దెబ్బ తగిలి పిల్లవాడైతే పూర్వకాలంలో నోట్లే నాలుకతో ఇట్లా తీసి ఆ పిల్లవాడికి నొప్పి పెట్టి పోయేది నాయన అనేది. నిజంగా నొప్పి పోయేది అది. అంటే జీవజలం మన లోపల చంద్రం నాడి నుంచి వచ్చే అమృతం ఉంటుంది. ఈ అమృతం మనలో ఉందన్న విషయం మనం మర్చిపోయినాం. దేనికోసం మర్చిపోయాం అంటే తెలియని విషయంలోనే మర్చిపోతున్నాం. ఈ లాలాజలంలో ఇంత శక్తి ఉందా అనేది మనకే తెలియకుండా పరిశోధనలు చేస్తున్నాం, కానీ పరిశ్రమ మర్చిపోతున్నాం. అన్నిటినీ మర్చిపోయే గుణం మనకు స్టార్ట్ అయ్యింది. మర్చిపోకుండా
మళ్ళీ మనం కావాలి. నేనేమిటి, ఎక్కడి నుండి వచ్చాను, నా పరిస్థితి ఏమిటి, నేనేం చెయ్యాలి ఈ భూమి మీదకి వచ్చినందుకు, నా కర్తవ్యం ఏమిటి? ఎంతమంది ఆలోచిస్తున్నారమ్మా కర్తవ్యం కోసం? ఎవ్వరు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, నేను ఈ విధంగా ఉండాలి అని ఆలోచిస్తున్నామే తప్ప నేను ఈ భూమి మీదకి ఒక పని మీద వచ్చాను, నా పని ఏంటిదో నేను ఆ పని చెయ్యాలి, ఆ బాధ్యత నేను నెరవేర్చుకొని మనసా వాచ కర్మను ఆచరిస్తూ నేను తరిస్తూ ఎదుటివాడిని తరింపజేస్తూ ఈ భారత మాత నిలబెడదామనే వాళ్ళు ఎంతమంది కనబడుతున్నారు ఈ రోజులలో? ఎక్కడో ఒక్కలో ఉంటారు. ఆ ఒక్కలో ఇద్దరు ఎవరన్నా పోతే పనికి మాలిన వాళ్ళు, వాళ్ళకి ఎక్కడ పని లేదు పాట లేదు, వాళ్ళని అనడానికి బయటకు వెళ్తున్నారు, లేదంటే బరి తెగించి తిరుగుతున్నారు. ఈ మాటలతోటి వాళ్ళ మీద ఈర్ష్యతో మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు జరుగుతున్నావు? వాక్ దేవత. మనం అన్నమాట తిరిగి అది మనకే వస్తుంది. అందుకే గుహ్యము జివ్వము రెండింటిని దగ్గర పెట్టుకున్న వాడు యోగి. పూర్వకాలం రైతులందరూ జివ్వమును గువ్వమును దగ్గర పెట్టుకున్నారు కనుక యోగంలో ఉన్నారు. వ్యవసాయాన్ని ఏ పద్ధతిలో చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో, సాలెనుక సాలు తీసి నాగలు తీసిన వాడు పంట పండిస్తాడు. ఆ రైతుడికి పిల్లనిస్తే బతుకుతుంది. ఆ పిల్ల అని చూసి ఇచ్చేవాడు రైతును. ఆ రైతు ఎవడైతే మంచి రైతు అని ఎన్నుకునేవాడు అప్పుడు పూర్వకాలంలో పిల్లనిచ్చే ముందు. ఏ ఇంట్లో పాలి లేదు, నా వాడికి బిడ్డని ఇవ్వాలంటే ముందుగా 4 ఆవులు ఇచ్చి ఆ పిల్లని ఇచ్చేవాళ్ళు. ఎందుకోసం ఇచ్చారు? బ్రతకడానికి జీవనం కావాలి. ముందు పాలు, తర్వాతనే పంట. వాడు పంట పండించుకోవాలంటే 4 ఆవులు ఉండాలి. 4 ఆవులు ఉండాలంటే వాడికి వ్యవసాయం చేసుకోవడానికి ఇంత భూమి ఉండాలి. పిల్లనిస్తే బతికిస్తాడని. ఇన్ని ఆచారాలు, ఇన్ని ధర్మాలు మనకు పెట్టంగా కూడా అన్ని ధర్మాలు మర్చిపోవు. ఈరోజు మాకేం పెడతారు, మా పిల్లవాడికి ఏం పెడతారు? కారు ఇస్తావా? కారు 4 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, కోటి. ఏం చేస్తుంది ఆ కారు? మళ్ళీ దాంతో కల్మషము, కాలుష్యము, మనశ్శాంతి లేకుండా ఎక్కడో గుద్దుకుంటాడు, వాడు పోతున్నాడు, వీడు పోతున్నాడు. అదే ఒక ఆవునిస్తే బ్రతికిస్తుంది కదా. కానీ వ్యవసాయ భూములు ఎక్కడున్నాయమ్మా ఈ రోజులలో అంటారు. వ్యవసాయ భూములన్నీ వదిలిపెట్టి సిటీలో హాయిగా తేలిగ్గా బ్రతకాలనే వస్తున్నారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళంటే పర్వాలేదు, కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆ ఊర్లో వెళ్ళి కనీసం ఆ ఊర్లో ఉన్న వాళ్ళ లాస్ట్ శేష జీవితం అన్నా ఏదో విద్యను చదువుకుంటూ అది చేసుకుంటూ అందరితో గడుపుతామన్న ఆలోచన కూడా రాని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే పెళ్ళి అంటే విద్యాభ్యాసము, తర్వాత పెళ్ళి తర్వాత వానపశాస్త్రం అని పిల్లలకి దూరంగా ఉండి పక్క పొలాలలో ఏదో ఒక చిన్న పర్ణశాలలాగా వేసుకొని స్వాధ్యాయం చేసుకుంటూ ఆ పిల్లవాడికి సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళు కడతీర్చడానికి అయ్యేది. పోనీ ఇప్పుడు మనకు అవకాశం కూడా వచ్చింది కదా, సంపాదన అయితే హాయిగా దొరుకుతుంది. సిటీలల్లో 4 ఎక్కలా తిరుగుతున్నాం. ఇప్పుడు తిరగవలసిన అవసరం లేదు. అప్పుడంతా దేశాటన చేయాలి. ఇప్పుడు దేశాటన లేదు. ఉద్యోగాల పేరు మీద ఎన్నో ఊర్లకి తిరగడానికి పోతున్నాం, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గరికి. అక్కడి సంస్కృతి అంతా నేర్చుకుంటున్నాం. కనీసం రిటైర్మెంట్ అయినాక కూడా ఆ వచ్చిన దాన్ని నెమరు వేసుకోవచ్చు కదా. ఏ ప్రాంతంలో ఎలా ఉంది, ఆ ప్రాంతంలో ఇది ఉంది కదా, ఈ ప్రాంతంలో ఇది ఉంది, దీని నుంచి నేను ఒక పరిశోధన చేస్తూ నా దేశానికి నేను కొంత సహాయపడతాను, నా మేధస్సుని కొద్దిగా అందిస్తాను అని ఎంతమంది అనుకుంటున్నారు? నిజానికి ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఉంటే ఈ దేశం ఎప్పటికి కూడా భారతమూర్తి రత్నగర్భే. ఈనాటికి కూడా రత్నగర్భే. ఎంతవరకు అన్నం పెడుతుంది ఈ దేశం. ఇప్పటికి కూడా మనకి శత్రువులు ఉన్నారు. పాకిస్తాన్ దెబ్బక తిందామనే చూస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అంత పెద్ద చేస్తుంటే కూడా ఆ యుక్రెయిన్లో కూడా వాణి శత్రువుని కూడా మన వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పారు. అన్నీ జరుగుతూ ఉంటే కూడా అంటే ఎంత ధీరం ఉన్న దేశం మన దేశం. ఎదుటి వాడి కష్టాన్ని కూడా చూడలేము. వాళ్ళ కష్టానికి ఇస్తున్న మన దగ్గరున్న పంటలు ఈ రోజుకి కూడా మన దగ్గర 9 ఏ రకమైన పంట పండాలంటే భారతదేశమే. ఎన్ని రకాలైన వైద్యానికి కావలసిన మూలికలన్నీ కూడా ఈ భారతదేశం నుంచే వెళ్తున్నాయి బయటకి. అక్కడికి వెళ్ళి అక్కడ పరిశోధన జరిగి మళ్ళీ తిరిగి మనకు వస్తున్నాయి. మనం రూపాయికి అమ్ముకుంటే వాడు మన మీద 1000 రూపాయలు వేసి మన చేత కొనిపిస్తున్నాడు. ఎందుకు మనం ఇది ఎందుకు మర్చిపోతున్నాం? మన ఒక్క రూపాయి ఇచ్చి 1 రూపాయికి వాడికి అమ్మి 1000 రూపాయలు మనం ఎందుకు పెట్టాలి? ఇది ఆలోచించడానికి ఎందుకు ఇదైతే లేరు. బల అతి బల అని 2 మొక్కలు అందరికీ తెలిసే. చిలకపరి అని పశువుల కొట్టాలు ఊడ్చేవాళ్ళు, వాకిలు ఊడ్చేవాళ్ళు.
రాముడు యుద్ధం చేయడానికి విశ్వామిత్ర మహర్షి ఆ 2 మొక్కలే వీళ్ళకి ప్రసాదంగా ఇచ్చి, అంటే దానికి ఒక మంత్రంతో తీసి ఇచ్చి, అక్కడ అడవిలో యుద్ధం చేయాలి, ఆకలి దప్పులు, అన్నము నీరు ఉండదు. ఆ సమయంలో ఆ 2టినే తీసుకొని వాళ్ళు దాన్ని తినుకొని ఆకలి దప్పులు లేకుండా రాక్షస సంవరణ చేశారమ్మ. అంటే ఇంతటి మొక్కలను మనం ఇంటి ముంగటే చిలకపరి తీసిపారేరా. ఈరోజు కలుపు మొక్కలని, కలుపు మందని, ఆ జీవ మొక్కలు లేకుండా కూడా వాడెవడో సైంటిస్ట్ వచ్చి మీ పొలాలు మంచిగా ఎదగాలంటే ఆ మొక్కల గడ్డి మందుని కొట్టండి అంటే ఈరోజు మనకు ఉపయోగపడే ఎన్నో రకమైన ఔషధ మొక్కలను ఆ మందుతోటి చంపేస్తున్నాం. అది హింస కాదా? జీవహింస చెయ్యకూడదు అని అంటే హింస చేస్తున్నాం. అంటే హింస చేస్తున్నామంటే మన పంట వండాలి కదా, దాని హింస. మరి అది ప్రకృతిలో నీకు వైద్యంగా ఉపయోగపడుతుంది కదా, దాన్ని నువ్వు ఉపయోగించుకునే జ్ఞానం నీకు లేకపోతే అదేం చేస్తుంది? మనం ఎందుకు మర్చిపోతున్నాం? దాన్ని తీయండి. అదే పొలంలో దొరికేవాళ్ళు పొరక, ఎంత బలంగా ఉంటుందో ఆ పొరక. అది కుళ్ళిపోవడానికి కూడా కొంచెం ఎక్కువే టైం పడుతుంది. తర్వాత పంట పండడానికి వడ్ల పంట చాలా వండేది. అంటే అడవి ప్రాంతంలో చూసేది నేను. పాలకొడిచే పొరక అని, ఆ పొరక అని అడవిలో తీసుకొచ్చి పొలాలలో వేసేవాళ్ళు. ఏ ఎరువు వేయకుండా కూడా ఆ పొరక దక్కితే 20-25 క్వింటాల వడ్లు వచ్చేది. కేవలం వర్షాధారంగా పండించి కూడా. మళ్ళీ ఆ అన్నం కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న బియ్యం పడయ్యేది కాదు. అవి తింటే కూడా కొద్ది తిన్నా కూడా ఎనర్జీ ఉండేది. ఇవన్నీ ప్రత్యక్షంగా నేను చూశాను కనుక నేను చెప్తున్నాను. చాలా చాలా మన లోపల అలసత్వంతో మనం పాడైపోతున్నాం. ఇక నుంచి అయినా రైతులు కనుక, అందరికీ దేశంలో అన్నం పెట్టేవాడు రైతే, ప్రతి దేశానికి అన్నం పెట్టేది రైతులే కనుక, రైతు స్త్రీలు కానీ రైతు పురుషులు కానీ యూనిట్గా ఉండి మన బాధ్యతగా, వీడు 108 రకాలు, అది 180 రకాలు అన్నారు. ఇక్కడ ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకం తీసి పంట పండించినా కూడా 180 రకాలు అయిపోతాయి. ఒక ఎకరమే అంటే దాదాపుగా ఒక ఊర్లో 60-70 ఎకరాలు 100 ఎకరాలే ఉంటాయి పొలాలు గిన. మనిషి కొంచెం తీసుకొని చేసినా కూడా కలుస్తాము మేము అని అనుకుంటే మనిషికి ఒక రకం పండించినా కూడా ఈ ఒక్కటే ఊర్లో ఇన్ని రకాలు పండించవచ్చు. ఆ విత్తనాన్ని కాపాడడానికి జరుగుతుంది. ఈ రైతుల కోసం నేను అంటే ఒకప్పుడు మహిళలకి డబ్బులు ఉండేది కాదు, ఆర్థిక సమస్య ఉంటే విద్య రాదు, విద్యాదానం చేసేది. విద్యాదానం చేయాలంటే వాళ్ళు పని చేసుకొని సాయంత్రం వేళ రావడానికి కష్టపడేది వాళ్ళు. అందుకోసం రైతుల కోసము ఒక యూనిట్లు ఏర్పాటు చేస్తూ మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ సారమావులు చేయడం జరిగినప్పుడు కూడా వాళ్ళందరూ కొద్దిగా కష్టపడ్డా మళ్ళీ యూనిట్కి వచ్చారు. తర్వాత మారిపోయింది. 130 ఎకరాల ల్యాండ్ తీసుకొని వాళ్ళ చేత ఎట్లా అంటే ఏ ఎరువు వేయకుండా పంట పండించాలని వసుంధర సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగితే దాదాపు ప్రబుద్ధులు కూడా కొంతమంది సహకరించిన వాళ్ళకంటే నేను ఎక్కువ ఇది చేసిన వాళ్ళే ఉన్నారనుకోండి. అంటే మంచికి కష్టాలు తప్పవు, కానీ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మాత్రం చేసుకోగలుగుతున్నారు. 130 ఎకరాల్లో రైతులలో మార్పు వచ్చింది. స్త్రీలు కూడా నాగలి బట్టి పురుషుడే దున్నాలి అని అన్నవాళ్ళు కూడా నాగలి బట్టి స్త్రీలు కూడా దున్నారు. వాళ్ళు ముందుండి నడిపించడం జరిగింది. అంటే స్త్రీలను ప్రోత్సహిస్తే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అంటే పూర్వకాలం నుంచి కూడా మన విద్య ఉన్నది స్త్రీల దగ్గరనే. అందుకే భారతమాత అంటున్నాం. బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళంతా కూడా స్త్రీలే ఒక్కొక్క దేశంలో. ఇప్పుడు రాముణ్ణి కూడా అడవిలకు ఎందుకు పంపించింది? రాక్షస సంవరణ చేయడం కోసం కైకేయి పంపించింది. కానీ ఇంతమందితో మాటలు పడ్డది ఆమె. ఒక జన్మలో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి. ఆమె మరి లక్ష్మణుడికి ఆకలి దప్పులు లేకుండా ఊర్మిళ ఉన్నది. 14 సంవత్సరాలు నిద్రతో ఉన్నది. భర్తకి ఆకలి కాకుండా దప్పిలికి లేకుండా చుట్టూ ఒక వేలాగా తిరుగుతూ భర్తని కాపాడింది, ఆకలి దప్పులకు లేకుండా చేస్తూ. అంటే స్త్రీలలో ఎంత శక్తి ఉంది! చూడాలాదేవని ఒక అమ్మగారు ఉండేది. అప్పుడు పూర్వకాలంలో పెళ్ళి అంటే గురుపదేశం ఉండి గురుపదేశం అయిన తర్వాతనే పెళ్ళి చేయాలి. మంత్రం కూడా చేసేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంత్రం ఇస్తే ఈ రాజుకు జ్ఞానం వచ్చేసినట్టు అయ్యి నేను తపస్సు చేసుకుంటా అని రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఈమె ఏం చేస్తుంది? ఒక రాణిగా ఒక ధర్మం ఉన్నది కదా, మరి రాజు ధర్మం తప్పినప్పుడు నేను నా దేశ ధర్మాన్ని కాపాడాలి అని పగలంతా పురుష వేషంలో వండుకుంటూ రాత్రి స్త్రీ రూపంలో వండుకుంటూ గురువు మంత్రాన్ని 12 సంవత్సరాలు ఇచ్చేస్తుంది. అప్పుడు చుట్టుపక్కల దేశం వాళ్ళు వీళ్ళ మీద కన్ను వేస్తూ రాజు లేడు కదా ఈ రాజ్యాన్ని కబలించాలని చూస్తున్నా కూడా
ఒంటరిగా 12 సంవత్సరాలు తన దీక్షతో తన రాజ్యాన్ని కాపాడింది. ఆఖరికి భర్త దగ్గరికి గురు రూపములో వెళ్ళి ఆయన దగ్గర ఉండి ఆయనకు ఏంటయ్యా అని చెప్పి అడిగింది. గురు రూపంలో పోగానే ఆయన తపస్సు మానేసి గురువుగారు వచ్చారు కదా అంటూ ఆ గురువుకి దండం పెట్టడం లేస్తే, నేను నీ గురువును కాదు, నేను నీ భార్యని, నీ ధర్మం మర్చిపోయావు, నీ ధర్మం కోసం నువ్వు రాజ్యం చెయ్యాలి రా అని చెప్పి మళ్ళీ భర్తను ఎంబడి పెట్టుకొని వచ్చి రాజ్య పరిపాలన చేపిస్తుంది. అంటే మన స్త్రీలు చాలా గొప్పవాళ్ళు. స్వతంత్ర పోరాటానికి కూడా ముందు పడ్డవాళ్ళు స్త్రీలే. వెనుక ఉండి పురుషుల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న వాళ్ళు స్త్రీలే. ఈరోజు ఇంతమంది పురుషులు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళ వెనుక స్త్రీలు ఉన్నారు. వీళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు కనుకనే వీడికి ఈ మంది రాగలిగారు, లేకపోతే రాలేరు. అంటే నేను రాలేనని కాదు, వీళ్ళకు ఉంది, వాళ్ళకి ఉంది. ఓ మాట అంటారు, యాస్ట్ వచ్చిన తర్వాత ఒక స్త్రీ అన్నా కూడా మీకు ప్రోత్సహిస్తున్నారు. అంటే మనది అంత సాంప్రదాయబద్ధమైన ధర్మము. ఒక ధర్మంలో మనం ఉన్నాము, స్త్రీ పురుషులు 2 సమానము అనే ధర్మంలో మనం ఉన్నాం. సమైక్యమై చేస్తుంటే ఇదే కాదు, ఒక దేశమే కాదు, ఈరోజు మోడీ గారు కూడా ఒక సామాన్యుడే ఒక ప్రధానిగా ఎదిగారు. ఎంత కఠినమైన పరిస్థితిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఎలాంటి దాన్ని కూడా ఆయన చివరికి ఏమొప్పించగలుగుతున్నారు. ఎవరైతే వ్యతిరేకించారో ఆ వ్యతిరేకించిన వాళ్ళే ఒప్పుకొని తిరిగి దాన్ని రాజ్యసభలో ఆమోదించేలాగా చేస్తున్నారు. అంటే ఎంతటి నాలెడ్జ్ ఉంటే ఆ పని చేయగలుగుతారు. 24 గంటలు శత్రువులే, బయట చూసిన శత్రువులే. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఒక ముందుకు నడుపుతున్నారు. అంటే మన అదృష్టం ఇప్పుడు మన భారతదేశానికి అదృష్టం పట్టి మన భారతమాత ఇదిగా ఉంది. అంటే ఇదంతా మనం కూడా వారిని అభినందిస్తూ మన ఆశయాలు మన ఆలోచనలకు ఒక రూపం మనం ఇస్తున్నాం. మన అందరి సంకల్పం మన దేశం బాగుండాలనే సంకల్పం అందరిలో మార్పు మొదలయ్యింది కనుకనే ఆ సంకల్పము నెరవేరడానికి వచ్చింది. కనుక ఇంకా ఇప్పుడు ఈ వ్యవసాయంతో రాను రాను మన వైద్యము మన భూమి మనల్ని కాపాడుకుంటూ ఈ ఏంటంటే కలుషితము లేకుండా జలాలు కానీ గుట్టలు కానీ పాడు కాకుండా ఉన్న ప్రకృతిని ఇక ముందు కాపాడుతూ దానికి మీ అందరి వంతు సహకారంగా చేయండి. అంటే ఎవరైనా పొరపాటు చేస్తున్నా కూడా ధైర్యంగా సరిదిద్దడానికి ముందుగా వస్తూ డబ్బే ముఖ్యము కాదు, మన దేశం కూడా ముఖ్యము, మన బాధ్యత కొంత ఉంది ఈ భూమి మీద మనం ఉన్నందుకు. ఆ బాధ్యతని మీరు గుర్తెరిగి మీరు గుర్తుంచుకొని చెయ్యాలి. వ్యవసాయం కూడా పాడు కాకుండా ఇండ్లకు ఇప్పుడు మీరు చెప్పారే ఆ ఇండ్లన్నీ కట్టడం కోసం లేదికి తీసుకొని ఆ భూములన్నీ అట్లా పెడుతున్నారు. అవన్నీ కాకుండా ప్రతి స్త్రీ కూడా కొద్దిగా ఉన్నా కూడా వ్యవసాయం చేయడానికి అంటే కొన్ని పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెడుతూ ముందుకు రావాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.